వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనుందా? అవుననే అంటున్నారు అధికారులు. రాష్ట్రంలో వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో ఏకంగా 50 లక్షల వరకు ఓటర్స్ తగ్గిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఈ సంఖ్య 2.8 కోట్ల నుంచి 2.75 కోట్లకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో ఇప్పటికే ర్యాండమ్ మ్యాపింగ్ చేసినట్టు సమాచారం. హైదరాబాద్తో పాటు నగర శివార్లలో దాదాపు 87 లక్షల మంది ఓటర్స్ ఉంటే అందులో దాదాపు 15 నుంచి 20 లక్షల ఓటర్లు తగ్గుతారని, ఇక జిల్లాల్లోనూ దాదాపు 30 లక్షల వరకు ఓటర్ సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీ సాఫ్ట్వేర్ ఆధారంగా బోగస్ లేదా డూప్లికేట్ ఓట్లు తొలగించబోతున్నారు. దేశంలో ఎక్కడైనా సరే రెండో ఓటు ఉంటే ఈ సాఫ్ట్వేర్తో తొలగించే వీలుంటుంది. హైదరాబాద్లో, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ కూడా ఓటర్స్గా నమోదు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో చాలా మంది వారి సొంత ఊళ్ళలోనూ ఓటర్స్గా నమోదై ఉన్నారు. 2 చోట్ల ఓటు హక్కు ఉన్న వారందరి ఓట్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగించబోతున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో ప్రతి ఒక్క ఓటర్ తప్పనిసరిగా భౌతికంగా ఉండాలి. లేకపోతే సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని ఆధారాలు కుటుంబ యజమాని చూపించి సంతకం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండే వారి ఓట్లు తొలగించే అవకాశాలే ఎక్కువ. విదేశాల్లో ఉన్న వారికి రోహింగ్యాలకు దేశంలో ఎక్కడా ఓటు హక్కు కల్పించరు. ఎన్యూమరేటర్లు 2-3 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించాకే తుది జాబితా రూపొందిస్తారు. ఎన్యూమరేటర్స్ ప్రతి ఓటరు వివరాలు సేకరించి ఫామ్లో నింపిన తర్వాత ఒక ఓటరు రిసిప్ట్ కాపీ ఇస్తారని, అదే కాపీని డిజిటల్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒకే ఓటర్ 2 చోట్ల ఓట్లు వేసే పద్ధతి ఎస్ఐఆర్ ద్వారా అరికట్టొచ్చని, అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని, డూప్లికేషన్కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటికే 2 దశల్లో పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 3వ దశలో తెలంగాణలో చేపట్టనుంది. మొత్తం 4 భాగాలుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానున్నట్టు సమాచారం. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం, ముసాయిదా జాబితా ముద్రణ, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణలో ఈ ప్రక్రియ పూర్తవుతోంది. విజయ డైరీ బ్రాండ్ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. విజయ డైరీ నిత్యం 4 లక్షల లీటర్స్ పాలు సేకరిస్తూ నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుందన్నారు.